నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చారు. నిన్న ఉదయం బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని లుకౌట్ నోటీసులు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈవేళ ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ను విజయవాడకు తీసుకువచ్చారు. నిన్న ఉదయం బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని లుకౌట్ నోటీసులు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈవేళ ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, లిక్కర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణంగా మద్యం కుంభకోణాన్ని అయితే ప్రస్తుతం అయితే సిట్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ముడుపులకు సంబంధించి ఏదైతే డిస్టరీల దగ్గర, మద్య సరఫరాల దగ్గర, కంపెనీల దగ్గర కొన్ని చోట్ల కొంత సొమ్మునైతే కొలగొట్టారంటూ కూడా మొత్తానికైతే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు వీటిని ప్రజల్లో ఖర్చు పెట్టారంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలోనే కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 మంగళవారం అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో కీలక పాత్ర కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలమిత్రుడు, సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడు కూడా, అంటే A34 గా ఉన్నటువంటి ఈ వెంకటేష్ నాయుడు కూడా చేరవేసినట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కూడా బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అయితే మంగళవారం ఉదయం వారిని అడ్డుకోవడం జరిగింది. చెవిరెడ్డిని అదేవిధంగా వెంకటేష్ నాయుడు పైన లుకౌట్ సర్క్యులర్ కూడా ఉండడంతో వాళ్ళిద్దరిని అక్కడే నిర్బంధించడం, ఆ సమాచారాన్ని సిట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. సిట్ అధికారులు బృందం బెంగళూరు వెళ్లి మంగళవారం రాత్రి వారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి అరెస్ట్ తో మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారి నిందితుల సంఖ్య కూడా 9 చేరడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మద్యం డిస్టరీ దగ్గర సరఫరా కంపెనీల నుంచి కూడా వసూలు చేసినటువంటి సొమ్మును రాజ్ కసిరెడ్డి గతేడాది ఎన్నికల్లో 6 నెలల ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేశారనే అభియోగం ఉంది. అదేవిధంగా చెవిరెడ్డి తన దగ్గర పనిచేసేటటువంటి కొంతమంది పిఏలు, గన్మెన్లు, డ్రైవర్లు, అనుచరులు, సన్నిహితులతో హైదరాబాద్, బెంగళూరులో పలు ప్రాంతాల్లోకి పంపించి ఈ ముడుపుల సొత్తును రాజ్ కసిరెడ్డి బృందం నుంచి సేకరించి వారు దాదాపు 250 నుంచి 300 కోట్ల మేరకు చెవిరెడ్డికి చేరవేశారంటూ కూడా ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో కొన్ని అపార్ట్మెంట్స్, అదేవిధంగా సహాయక అనేక ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి కలెక్షన్ పాయింట్ వద్దకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రం ఈ మొత్తాన్ని 5 జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారంటూ కూడా సమాచారం ఉంది. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో కూడా ఓటర్లకు పంపిణీ చేశారంటూ కూడా చిట్టు దర్యాప్తులకు కూడా గుర్తించినట్టుగా మనకి సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. ఈ సొత్తు మొత్తం తరలించడం, దాచడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్రగా వ్యవహరించినట్లు కూడా తెలిసినటువంటి పరిస్థితి. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు మంగళగిరి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గత ఏడాది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే మే 9వ జరిగిన గెరికిపాడు చెక్ పోస్ట్ వద్ద దొరికినటువంటి 8.36 కోట్ల నగదు పట్టుబడింది. ఆ ఒక పైపు లారీలో, క్యాబిన్ లో అరలు ఏర్పాటు చేసి అందులో ఈ నగదు తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. లారీ సిబ్బందిని ప్రశ్నించగా కొంతమంది హైదరాబాద్ లో తమకు లారీ అప్పగించారంటూ కూడా గుంటూరు శివారులో లోడ్ దించాలని చెప్పారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తంగా ఇలా
అనేక ఆరోపణలు వీరిపైన రావడంతో తాజాగా దర్యాప్తులో గుర్తించి మద్యం ముడుపులు సొమ్ములు రాజకసిరెడ్డి తొలుత వెంకటేశ్వర నాయుడు వద్దకు చేర్చగా ఆయన మొత్తాన్ని కూడా హైదరాబాద్ నుంచి గుంటూరుకు చెవిరెడ్డి చెప్పిన చోటుకు తరలించే విధంగా ఈ లారీలు పంపినట్టు కూడా మొత్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సీసీ ఫుటేజీలు పరిశీలించి అదేవిధంగా సాక్షులు విచారించినటువంటి అధికారులు ఇంకా ఇదంతా కూడా వెల్లడైందని కూడా దర్యాప్తు చెప్తున్నటువంటి పరిస్థితి. మద్యం కేసులో తన పాత్ర బయటపడగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సిట్టు దర్యాప్తులకు ఆటంకం కలిగించే విధంగా కూడా ప్రయత్నించారంటూ కూడా పలు ఆరోపణలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెవిరెడ్డి పిఏలు గన్మెన్లు డ్రైవర్లు ఇతర సన్నిహితులతో సిట్ విచారణ పిలవడంతో ఇక తాము తప్పించుకోలేమని భావించినటువంటి ఏదైతే చెవిరెడ్డి ఉన్నారో తన గన్మెన్ గా పనిచేసినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని తన అనుచరుడు బాలాజీ యాదవ్లతో సిట్ అధికారులపై తప్పుడు ఆరోపణలు కూడా చేయించారంటూ కూడా ఆ సిట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా విదేశాలకు అయితే వెళ్ళిపోయే క్రమంలో వారిని లుకౌట్ నోటీసులు ఉండడంతో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది, వారిని తీసుకురావడం జరిగింది. మద్యం కేసులో A38 అయినటువంటి మధు ఆయనకు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు ఉన్నారో ఆయన కుమారుడు A39 గా వారి సన్నిహితుడు వెంకటేష్ 34 గా మొత్తం 6 నిందితులను చేరుస్తూ సిట్ అధికారులు కూడా న్యాయస్థానం ముందు మంగళవారం మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైకాపా నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే మద్యం కుంభకోణంలో ముడుపులు సొత్తు కొంత రాజ్ కసిరెడ్డి ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అందింది. ఆ మొత్తాన్ని కూడా ఆయన గత ఎన్నికల్లో వైపీగా చేరవేసినటువంటి పరిస్థితి. రెండు మనం చూసుకున్నట్లయితే కనుక చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా తను చేసినటువంటి పరిస్థితి, కూడా మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వెంకటేశ్వర నాయుడు భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటూ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా A35 బాలాజీ యాదవ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డిలకు ప్రధాన అంచెడుగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి, ఆయన తొడాలో కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నవీన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాజకీయ కసిరెడ్డికి నుంచి కూడా ముడుపులు సొత్తు తీసుకున్నారంటూ కూడా పలు ఆరోపణలు. అదేవిధంగా A37 హరీష్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ రాజకేశ్వరెడ్డి నుంచి ముడుపులు సొత్తును కూడా ఈయన కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా వీరందరి లిస్టును కూడా అటు సిట్ అధికారులు ఇప్పటికే తయారు చేయడం జరిగింది. వీరందరినీ కూడా అరెస్ట్ చేయడం, వారిని విచారణ చేయడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.